వెల్కమ్ టు ఎస్ఎన్ క్రియేషన్స్. ఈరోజు మనం ఒక అనా నాణెం కథ గురించి తెలుసుకుందాం. అనా నాణెం అనేది భారతదేశానికి స్వతంత్రం రాకముందు వాడుకలో ఉన్న ఒక నాణెం. ఇది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన నాణెం. ఈ నాణెం గురించి మన పట్టాభి సీతారామయ్య గారు ఏం చెప్పారో ఒకసారి తెలుసుకుందాం. ఇది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ముందు జరిగిన ఒక కథ. ఇది 1947కి 55కి మధ్య ఒకరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంటే ఆ సమావేశానికి మహాత్మా గాంధీజీ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అలాగే మన ఆంధ్ర ప్రముఖుడు మేధావి అయిన శ్రీ పట్టాభి సీతారామయ్య గారు తదితరులు ఆ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం జరుగుతున్న సమయం మధ్యలో పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్య గురించి లేవనెత్తారు. వెంటనే ఆ సభలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీజీ గారు లాంటి వాళ్ళు, ఏమయ్యా పట్టాభి, ఆంధ్ర రాష్ట్రం అంటూ ఉంటావు, అసలు నీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా? దక్షిణాదిలో ఉంది, మద్రాసీలు మాత్రమే, ఆ మద్రాసీలు మీరే, మీ తెలుగు భాష ఎక్కడ లేదు అంటూ ఎగతాళిగా మాట్లాడారు. వెంటనే పట్టాభి సీతారామయ్య గారు ఆయన జేబులోంచి ఒక అనా నాణెం తీసి గాంధీ గారికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి చూపిస్తూ, ఏమండి సర్దార్ గారు, ఈ నాణెం పైన బ్రిటిష్ వాళ్ళు ముద్రించిన వాళ్ళ అధికార భాష అయిన ఇంగ్లీష్ ఉంది, అలాగే మన దేశం యొక్క అధికార భాష అయిన హిందీ ఉంది, ఆ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే బెంగాలీ భాష ఉంది, అలాగే తెలుగు భాష ఉంది, అంతేగాని మీ గుజరాతీ భాష ఎక్కడైనా ఈ నాణెం మీద ఉందా అని ప్రశ్నించారు. వెంటనే అక్కడ తెలుగు మాతృభాష కాని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, అవాక్కైపోయారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేక సర్దార్ గారు, గాంధీజీ గారు, నెహ్రూ గారు తల వంచుకుని ఉండిపోయారు. భారతదేశం స్వాతంత్రం రాక మునిపే 200 సంవత్సరాల మనల్ని పాలించిన బ్రిటిష్ వాళ్ళే తెలుగు భాషకు పట్టం కట్టి వాళ్ళు ముద్రించిన అనా నాణెం పైన ఒక అనా అని రాసించారు. అది తెలుగు భాష గొప్పదనం, ఇది మన తెలుగు భాష ప్రాచీనత, ఇది మన తెలుగు భాష చరిత్ర. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మన మాతృభాషని ప్రేమిద్దాం, ఇతర భాషలను గౌరవిద్దాం. జై హింద్.